హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మనందరికీ సరిగా అర్థం కాలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు, బట్టపుర స్పీకరు రేణుకా చౌదరి, అదేవిధంగా బుచ్చయ్య చౌదరి వీళ్ళంతా చెప్పింది 100% వాస్తవం. మనమే అనుకున్నాం ఏదో పైకి మాట్లాడుతూ ఉన్నారు, అంతకు మించి ఏమీ లేదు, అంతకన్నా సీన్ కూడా వీళ్ళకి లేదని మనం అనుకున్నాం. కానీ వీళ్ళంతా మాట్లాడింది, మనకి చెప్పింది అక్షర సత్యం, 100% కరెక్ట్. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ భూస్థాపితం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఆయన ఏదో మాట వరుసగా అంటూ ఉన్నాడు అనుకున్నాం. భూస్థాపితం చేస్తాం, అదే పనిలో ఉన్నా అన్నాడు, ఒక భూతం అన్నాడు. అదే విధంగా బట్టపుర స్పీకర్, నేను ఆయన పేరు కూడా చెప్పడం ఇష్టం లేదు, పాతుడు గీతుడు, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కానీ చచ్చిపోలేదు అంటూ డిస్కషన్ పెడతాడా? వాడు వీడని విచక్షణ రహితంగా మాట్లాడతాడా అనుకున్నా. అరే చచ్చిపోలేదంటే చంపేస్తారా? రేణుకా చౌదరి ఏమో పచ్చి తాగుపోతాయండి, తాగి మాట్లాడింది అనుకుందాం మనం. నేను పుట్టుకలోనే వాళ్ళ అమ్మను గొంతు పిసికి చంపేస్తే బాగుంటుంది అని చెప్పింది. చెప్పు తీసుకొని మొహం పట్ట 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 పాల కొట్టాలనిపించింది. ఎందుకంటే ఏ తల్లి అలా చేయదు, నువ్వు ఆడపుట్టక పుట్టి అలా ఎలా మాట్లాడావమ్మా అని. ఇంకా బుచ్చయ్య చౌదరి, బుచ్చయ్య చౌదరి పిచ్చమోహం వేసుకుని ఎచ్చులు పడుతూ పచ్చిగా మాట్లాడింది. నిన్ను చంపితే తప్పేంటి, నిన్నేసేస్తే తప్పేంటి? అరే నీ టీడీపీ వాడు ప్లేకార్డ్ పట్టుకొని మీ టీడీపీ వాళ్ళని చంపేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారా? ఎర్రినా ఎంకన్నా అని అడగాలనిపించింది. కానీ వయసు పెరిగిన బుద్ధి పెరగని పచ్చి వేస్ట్ గాలని అడిగి ఏం లాభమే అనుకున్నా. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికే ప్రాణహాని ఉందన్న విషయం తెలుస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళంతా కలిసి చేస్తున్నారా లేదంటే వేరే ఎవరైనా చేస్తూ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ప్రాణహాని ఉందంటూ ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక వచ్చింది కేంద్రం నుంచి. అందుకే మొన్న 3వ తారీఖు నెల్లూరు వెళ్ళవలసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్రం ఇచ్చిన సలహా మేరకే తన పర్యటనని వాయిదా వేసినట్టు తెలుసు. చాలా మందికి హెలిప్యాడ్ గురించి అది దొరకలేదు, అది ఒక కారణమైనప్పటికీ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదిక ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేయటం కోసం 2 గ్యాంగులు ఆంధ్రప్రదేశ్ లో దిగాయంట. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఒకడు తాటికాయ ఇసిరేసి వెళ్తే ఇంకొకడు కారు ఆపి నినాదాలు చేసి వెళ్తూ ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీలో ఎన్ని లోపాలు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు ఏం పనిచేయట్లేదు. అంతకుముందు అక్కడ ఉన్నటువంటి గడ్డికి నిప్పెట్టిన దుండగులు కూడా ఉన్నారు. అది ఎవడనేది ఇప్పటి వరకు తేల్చలేదు గవర్నమెంట్. ఇప్పుడు ఆయన ఇంటి మీదకి తాటికాయ ఇసిరేసి వెళ్ళారు ఇంట్లోపలికి. అదే బాంబు ఇసిరేస్తే ఎవడ పట్టించుకుంటాడు? ఏదో ఆటకాయలు అలా ఇసిరేసారని చెప్తూ ఉన్నారు. అదే విధంగా వచ్చిన 2 గ్యాంగులు ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనక ఉన్నది ఎవరు అనేది క్లారిటీగా సమాచారం తెలియాల్సి ఉంది. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నా కూడా రోప్ పార్టీని ఇవ్వట్లేదు. మినిమం 15,000 మంది మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అతని చుట్టూ ఉంటున్న సమూహం ఉంది. ఆ 15,000 మంది కేవలం జగన్ సైనికులే ఉంటారు. కానీ ఆయన ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ 15,000 మందిలో ఈ 2 గ్రూపులు చేరటం చాలా ఈజీ. ప్రొటెక్షన్ లేదు, పోలీసు వ్యవస్థ ఇవ్వట్లేదు, అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వట్లేదు, రోప్ పార్టీని ఇవ్వట్లేదు. ప్రజలంతా ఆయన దగ్గరగా, గుండెకి దగ్గరగా వస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని తుదముట్టించాలంటూ 2 గ్యాంగులు ఆంధ్రప్రదేశ్ లో దిగినాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది కేంద్రం హెచ్చరించింది, ఇలా జరుగుతుంది కాబట్టి మీ పర్యటనల్ని మీరు కొంచెం వాయిదా వేసుకోండి అని. ఈ ప్రాణహాని గురించి ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎలా ఇస్తున్నారో ఒకసారి వినండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని, రాష్ట్రంలో 2 గ్యాంగులు దిగాయి. ఇది రాష్ట్ర ఇంటెలిజెన్స్ సాధించిన సమాచారం కాదు. కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారిని అప్రమత్తం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఈ మధ్య బీన్ ఫ్రీక్వెంట్లీ టూరింగ్, ఎక్కువ క్రౌడ్ లో ఉన్నారు. అండ్ ఇవి ఖచ్చితంగా ఏంటంటే ఇబ్బందికర సంకేతాలు. ఇవి కొంచెం మీరు మీ చుట్టూ ఉన్న వారిని నియంత్రించుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయనకి కేంద్ర నిఘా సంస్థల నుంచి సమాచారం అందినట్టు తెలుస్తుంది. ఒకటి మరి ఆయన దానికి తగ్గట్టు ఉన్న ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ వీక్ నెల్లూరు 2 days ముందర ఆయనకు ఢిల్లీ నుంచి ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాల్ చేసి మీరు వాయిదా వేసుకోండి అన్నారు.
సరే, అప్పటికి రాష్ట్ర ప్రభుత్వంతో వైసీపీ గారు నడవటం, ఆ హెలిప్యాడ్ కి సంబంధించి అనుమతులు లభించకపోవటం, ఈ కారణాల రీత్యా ఆ నెపం పెట్టి ఆయన వాయిదా వేసుకున్నారు. వాస్తవంగా అప్పటికే సంకేతం అందింది ఏంటంటే 2 గ్యాంగులు అయితే రాష్ట్రంలో దిగినాయి. ఈయనే కాదు, సౌత్ ఇండియాలో మొత్తం 4 రాజకీయ ప్రముఖులు, ప్రత్యేకించి డిఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ థ్రెట్. సో అప్రమత్తంగా ఉండాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా స్టాలిన్ గారు, ఇద్దరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కేంద్ర నిఘా సంస్థలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 2 గ్యాంగులు దిగినాయి. ఎక్కడి నుంచి దిగినాయి అనే దానికి సంబంధించిన రూట్స్ దొరకట్లేదు. కానీ ప్రాథమికంగా ఉన్న సమాచారం అయితే హర్యానా నుంచి ఒక గ్యాంగు, కర్ణాటక నుంచి ఒక గ్యాంగు బయలుదేరాయి. ఆల్రెడీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఎంటర్ అయ్యారు అని చెప్పేసి ఒక సమాచారం. సో అప్రమత్తం కావాల్సిన పరిస్థితి. ప్రత్యేకించి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి నివాసం చుట్టూతా కూడా సర్విలెన్స్ సిస్టమ్స్ ఈ మధ్యకాలంలో సరిగా లేదు. ఆ రోడ్డు మొత్తం సీసీటీవీలు పనిచేయకపోవడాన్ని కూడా కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కొత్తగా ముందరే అప్రమత్తమయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు బయటకు అనేది చెక్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తన అవసరం కోసం పెట్టించిన సీసీటీవీ కెమెరాలు తప్పించి మిగిలిన సర్విలెన్స్ కెమెరాలు ఏవి అక్కడ పనిచేయట్లేదు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి ఆనుకొని ఉన్న కట్ట కూడా ప్రమాదకరమైతే చూసుకుంటే ఆయన వరుసగా ఆయన ప్రదర్శించిన సభలు కావచ్చు, ఆయన వెళ్ళిన ప్రాంతాలు కావచ్చు, మొత్తం క్రౌడ్ తోటే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఏంటంటే వాళ్ళ అబ్జర్వేషన్ నివేదిక అనే కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ 15,000 మంది అసాంఘిక శక్తులు ఉంటున్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఇది వాళ్ళ వర్షం. వేరాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసే నిఘా సంస్థల అబ్జర్వేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది. ఆయనకి ఈ మొత్తం కార్డన్ చేస్తూ రోప్ పార్టీలు లేవు. ఎక్కడ కూడా కార్డన్ చేస్తూ ఉండాల్సిన రోప్ పార్టీలు లేవు. ఎవరు వచ్చి మీద పడుతున్నారో అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇది రాష్ట్ర మాజీ ఇది విషయం. జగన్మోహన్ రెడ్డి గారిని గార్డెన్ చేస్తూ రోప్ పార్టీలు లేవు. హర్యానా నుంచి, అదేవిధంగా కర్ణాటక నుంచి ఆల్రెడీ టీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారిని వేసేయడానికి దిగాయంట. మరి దీన్ని ఎలా ప్రతిఘటించాలి? కేవలం స్టేట్ గవర్నమెంట్ అక్కడ కెమెరాలు పెట్టింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు అన్న విషయాల్ని చూసుకోవడం కోసమే పెట్టింది. అండ్ అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం చేస్తారు, బుచ్చయ్య చౌదరి చంపేస్తాడు, ఆయన బట్టబుర్ర ఆయనేమో ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు. ఇలా స్టేట్మెంట్స్ వస్తూ ఉన్న క్రమంలో ఇంకొక భయంకరమైన స్టేట్మెంట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎప్పుడు కూడా 15,000 మంది కాలకేయులు, 15,000 మంది ఉన్మాదులు, 15,000 మంది అత్యంత వేస్ట్ ఫెలోస్ ఉంటున్నారన్నది కూటమి ప్రభుత్వం ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి విషయం. అంటే రేపు పొద్దున ఏదైనా జరిగి జగన్మోహన్ రెడ్డి గారు 15,000 మంది ఎప్పుడు చుట్టుంటారో, వాళ్ళలో ఎవరు చేశారో తెలియదు, మేము ఆల్రెడీ హెచ్చరిస్తూనే ఉన్నాము, ఇంతమందితో వద్దని పోలీసులు చెప్తారు, గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్తారు, చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తాడు. మొత్తానికి ముందు నుంచే అందరినీ సెట్ చేస్తూ ఉన్నారు. ఏమని పోలీసులేమో ఇంతమందినే తీసుకెళ్ళండి, ప్రమాదం ఉంటుందని చెప్పామని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటది కాలకేయులు, వాళ్ళల్లోనే ఎవరో చంపేశారని అంటారు. మొత్తానికి ఇటు వచ్చినా కూడా ప్రభుత్వం సేఫ్ సైడ్ ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని తట్టుకోలేక, ప్రజల్లో ఆయనకు వస్తున్నటువంటి విస్తృతమైనటువంటి ఆదరణను తట్టుకోలేక, నిర్విరామంగా ఆయన చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక విలవెల్లాడుతూ ఎవరో ఇటువంటి ప్లాన్స్ చేస్తున్నారు. అటు హర్యానా నుంచి, ఇటు కర్ణాటక నుంచి 2 టీములు తిరిగాయంటే ఎంత పెద్ద ఆస్తాలు ఈ వెనకుండొచ్చో ఆలోచించండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా అయితే బెనిఫిట్ పొందే వాళ్ళు ఎవరున్నారనేది కూడా మనం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారా, లేదంటే లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ ఎవరున్నారు, లేదంటే పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు ఎవరన్నా ఉన్నారా? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. సో ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందని కేంద్ర నిఘా వర్గాల సమాచారం. మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కాపాడుకోవాలో తెలిస్తే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరిని ఎక్కడ ఎలా చెక్ పెట్టి కంట్రోల్ చేయాలో అలా చేస్తే మంచిదని ఆలోచిస్తూ సెలవు చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవడొచ్చినా ఏం పీకలేడు అన్నది మాత్రం వాస్తవం. Signing off. Thank you so much.